సంకేతాలు, ఇంకోవైపు ఆందోళనలు, మరోవైపు మంతనాలు. రాష్ట్ర విభజనపై ఎడతెగని చర్చలు. డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ పిక్చర్ క్లియర్ అవుతున్న సంకేతాలు. తెలంగాణ వచ్చేస్తుందని మెజార్టీ నేతల అభిప్రాయం. హైకమాండ్ మాటగా కాంగ్రెస్ నేత వాయిల రవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇదంతా జనాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే వ్యూహం అంటున్న వాళ్ళు ఉన్నారు. అంతా బాగానే ఉంది. రాష్ట్రం విడిపోతే రాజధాని పరిస్థితి ఏంటి? కొత్త రాజధాని కోసం రాష్ట్రం ముందున్న ఆప్షన్స్ ఏంటి? నేతలు ఏం చెబుతున్నారు? జనం ఏం కోరుకుంటున్నారు? దీనిపై V6 స్పాట్లైట్. డెడ్ లైన్ దగ్గర పడుతోంది. తేల్చే టైం దగ్గరకు వస్తోంది. కానీ అప్పుడే సంకేతాలు, అంతలోనే సంప్రదింపులు. అన్నిటి మధ్య విభజన సంకేతాలు మాత్రం హైలైట్ అవుతున్నాయి. సీమాంధ్ర నేతలు ఊరుకోమంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అదే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. కొత్త రాజధానిపై అప్పుడే ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు అంతా. హైదరాబాద్ పైనే చర్చ జరుగుతోంది. తెలంగాణపై అఖిలపక్షం తర్వాత కేంద్ర హోంశాఖ పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. దాంతో రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఒకరేమో విభజన సంకేతాలు ఉన్నాయంటారు, ఇంకోరేమో అబ్బే అలాంటిదేం లేదంటారు, ఇంకొందరేమో ఏదైనా జరగొచ్చంటున్నారు. ఆఖరికి కిరణ్ క్యాబినెట్ లో మంత్రులు రెండుగా డివైడ్ అయిపోయి మాట్లాడుతున్నారు. సపరేట్ స్టేట్ ఇవ్వండి హైదరాబాద్ ఒకవేళ మీరు తెలంగాణ మీద ఏదో నిర్ణయం తీసుకునే ముందు మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు లేకుండా ఆ రాష్ట్రం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. వాళ్ళు ఏమన్నా తెలంగాణ లాంటిది ఆలోచిస్తున్నారనే సంకేతాలు నాగేంద్ర అన్నట్టుగా వచ్చినట్టుగా అటువంటి ఏమైనా జరిగితే మేమందరం కూడా గతంలో ఎలాగైతే రాజీనామాలు చేసి దాన్ని ఉద్యమం తీవ్రతరం చేసామో అలా చేయడానికి మళ్ళీ సిద్ధమవుతా ఉన్నాం. విభజనపై తెలంగాణ వాదులు భారీ ఆశలే పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రులు అదే స్థాయిలో పట్టుదలకు పోతున్నారు. సీమాంధ్రుల సమైక్యాంధ్ర భేటీ తర్వాత రాజకీయం మరింత హీటెక్కింది. కానీ హైకమాండ్ మాత్రం ఓ నిర్ణయానికి వచ్చిందన్నది మాత్రం స్పష్టమైంది. రాష్ట్ర విభజన ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది మెజార్టీ నేతలు, నిపుణుల అభిప్రాయం. కానీ హైదరాబాద్ పైనే అందరికీ పేచి. భాగ్యనగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలనుకుంటున్నారు సీమాంధ్రులు. సమస్య లేదు, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ లాంటిదంటున్నారు తెలంగాణ వాదులు. కాకపోతే కొంతకాలం ఉమ్మడి రాజధానికి ఓకే అని వెసులుబాటిస్తున్నారు. ఇక గ్రేటర్ మంత్రులేమో ఏకంగా ప్రత్యేక ప్రాంతం హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సంగతి కొలిక్కి వచ్చినా హైదరాబాద్ చిక్కుముడి మాత్రం వీడట్లేదు. ఇది ఒక 10 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ ఒక ఉమ్మడి ఇదిగా చేయాలని, రాజధానిగా చేయాలని, దాని తర్వాత ఆయా ప్రాంతాలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ పూర్తిగా అయిన తర్వాత ఆ నిర్ణయం వస్తుంది. విభజన సంగతలా ఉంచితే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర రాజధానిగా ఏ ప్రాంతానికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. అందులో 4 ఆప్షన్లు బయటకొచ్చాయి. అవే వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు. ఆప్షన్ 1 విశాఖపట్నం. రాష్ట్రం విడిపోతే విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా ముద్రపడ్డమే కాదు, వేగంగా అభివృద్ధి చెందుతోంది వైజాగ్. దాంతో వైజాగ్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్లే ఎక్కువ. కానీ సీమ నేతలు మాత్రం వైజాగ్ ను వ్యతిరేకిస్తున్నారు. భౌగోళికంగా సీమకు వైజాగ్ చాలా దూరం. అందుకే వైజాగ్ ను సీమ నేతలు అంగీకరించరన్నది ఒక వాదన. దాంతోపాటు నీటి వనరులకు, రాజధాని విస్తరణకు విశాఖ అంత అనువైన ప్రాంతం కాదన్న వాదనలు ఉన్నాయి. ఆప్షన్ 2 రాజధాని రేసులో ఉన్న రెండో నగరం విజయవాడ. రాజకీయాల పరంగా, పారిశ్రామికంగా ఎంతో ముందున్న సిటీ విజయవాడ. నీటి వనరులు పుష్కలంగా ఉన్న విజయవాడ ఇప్పటికే బాగా విస్తరించింది. రాజధాని అవసరాలకు తగ్గ భూవిస్తీర్ణం దాని చుట్టుపక్కల లేదు. పైగా రాజకీయంగా ఎంతో మెచ్యూర్డ్గా ఉండే విజయవాడను సీమ నేతలు అస్సలే అంగీకరించరు. భౌగోళికంగా వైజాగ్తో పోలిస్తే విజయవాడ దగ్గరే అయినా రాజధాని విస్తరణకు విజయవాడ అంత అనుకూలం కాదన్న వాదనలున్నాయి.
ఆప్షన్ 3 తిరుపతి. ఆధ్యాత్మిక నగరంగా తిరుపతికున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులొచ్చే ప్లేస్ తిరుపతి. అందుకే సీమ నేతల ఆప్షన్ తిరుపతి. కానీ తమిళనాడు బోర్డర్లో ఉండే తిరుపతిని ఆంధ్ర నేతలు అంగీకరించరు. కోస్తా ఉత్తరాంధ్రకు తిరుపతి చాలా దూరం. పైగా తిరుపతికి వాటర్ సోర్సెస్ తక్కువ. చెన్నై తీరం దగ్గరే ఉన్నా అదొక్కటే రాజధాని విస్తరణకు సరిపోదన్నది కొందరి భావన. ఆప్షన్ 4 కర్నూలు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో కర్నూలు రాజధానిగా ఏర్పడింది. కానీ అది 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక రాజధాని హైదరాబాద్కు తరలిపోయింది. అప్పట్లో సీమ నేతలు అంగీకరించకపోయినా మెజార్టీ నేతల అభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అందుకే సీమ అభివృద్ధి కోసం కర్నూలును రాజధానిగా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటికే 1/2 కోటి దాటిన జనాభా రాజధాని విస్తరణను భయపెడుతోంది. పైగా కర్నూలు చుట్టూ హంద్రినీవా, తుంగభద్ర, కృష్ణా నదులున్నాయి. దాంతో విస్తరణ అసాధ్యమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి తోడు రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయాల్ని సీమ నేతలే శాసించే సంప్రదాయం కొనసాగుతోంది. కర్నూలును రాజధానిగా చేస్తే సీమ నేతల ఆధిపత్యం మళ్లీ కొనసాగుతుందేమోనన్నది ఆంధ్ర నేతల ఆందోళన. అందుకే కర్నూలు 4th ఆప్షన్ గా మారిపోయింది. రాష్ట్ర విభజన ఖాయమని జనం కూడా ఓ అంచనాకొచ్చారు. విడిపోతే అభివృద్ధి సాధ్యమన్న నేతల మాటలను నమ్ముతున్నారు. దానికి 10 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కొత్త రాజధానుల అభివృద్ధితో పోల్చి చూసుకుంటున్నారు. అందుకే అభివృద్ధి చెందిన నగరాల కంటే కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని రేసులో ఉన్న మరికొన్ని ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయి. మామూలుగా అయితే ఈ టైంలో రాజకీయాలతో హీటెక్కిపోవాలి. కానీ దానికి భిన్నంగా సాగుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు. ఎన్నికల హడావిడి పక్కనబెట్టి రాష్ట్ర విభజన గురించి ఆలోచిస్తున్నారంతా. జనం కూడా నేతల్లానే ఆలోచిస్తున్నారు. విభజన ఖాయమన్న మూడ్లోకి వెళ్లిపోయారు మెజార్టీ రాష్ట్ర ప్రజలు. పైగా ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట. విడదీస్తే విడదీయండి, లేకపోతే సమస్యకు పరిష్కారం చూపించండి అన్న డిమాండ్లు ఇరు ప్రాంతాల నుంచి వినిపిస్తున్నాయి. నేతల మాటల కన్నా జనంలోని ఈ యాంగిల్నే కేంద్రం గుర్తించినట్టుంది. అందుకే విభజనకు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు లీకుల మీద లీకులిస్తోంది. దాంతో జనం కొత్త రాజధానిపై చర్చించుకుంటున్నారు. నేతలు చెబుతున్న ఆప్షన్లను పక్కనబెట్టి కొత్త ప్రాంతాల్ని సూచిస్తున్నారు జనం. ఆప్షన్ 1 గుంటూరు విజయవాడ మధ్య విశాలమైన భూభాగముంది. విజయవాడ గుంటూరులో దేన్ని రాజధానిగా చేసినా మరో ప్రాంత నేతలు ఒప్పుకోరు. పైగా రాజకీయంగా ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే కృష్ణా గుంటూరు నేతలు దేన్నో ఒకదాన్ని ఎంపిక చేసుకోమంటే రెండో దానికి తల అడ్డంగా ఆడించడం ఖాయం. అందుకే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందంటున్నారు. విజయవాడ అయితేనే బాగుంటుందండి. దేనికంటే గన్నవరంలో ఎయిర్పోర్టు, ఇప్పుడు పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది, బందర్లో జంక్షను మొత్తం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా పెద్ద జంక్షన్ కదా ఇక్కడ విజయవాడ. ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళకైనా రాయలసీమ వాళ్ళకైనా సరే ఇదే సెంటర్ పాయింట్ అవుద్ది. మేము ఇప్పుడు చాలా వెనకబడిపోయి ఉన్నాం. మాకేం అవకాశాలు లేదు. ఇప్పుడు ఇట్లా రాజధాని అయిందనుకోండి, మాకు కొన్ని అవకాశాలు వస్తాయి. కృష్ణానది నీళ్లతో పాటు సముద్ర తీరం కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాంతోపాటు కొత్తపట్నం రేవు కూడా దీనికి దగ్గర కావడంతో రాజధాని విస్తరణకు అన్ని రకాలుగా బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. ఈ మధ్య కొత్తపట్నం రేవు అభివృద్ధికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయంటున్నారు. పైగా ఇటు సీమకు అటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు మధ్యలో ఉండడంతో ఈ ప్రాంతాన్నే రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. విజయవాడ ముఖ్య పట్టణముగా రాబోయే ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ ముఖ్య పట్టణం పెడితే అన్ని వర్గాలకి సామాజిక న్యాయమే కాకుండా అందరికీ భేద బిక్కి అందరికి కూడా అందుబాటులో ఉండి విజయవాడ అయితే ఇప్పుడు సెంటర్ అని బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఆంధ్రాకి రాయలసీమకి ఒక రకంగా అన్నిటికీ సెంటర్ అయిపోయింది కదా. ట్రాన్స్పోర్ట్ కానీ ఎడ్యుకేషన్ కానీ
ఎటు వెళ్ళాలన్నా కానీ ఈజీగా కంట్రీలో ఎటు వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీలవుతున్నాయి. ఆప్షన్ 2 గుంటూరు ఒంగోలు మధ్య కూడా రాజధాని విస్తరణకు అనువైన ప్రాంతమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపట్నం, సూర్యలంక బీచ్లు ఈ ఏరియాకు అదనపు బలం. వాటర్ సోర్సెస్ కూడా బాగుండడంతో రాజధాని విస్తరణకు ఈ ప్రాంతమైతే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇది కూడా ఇటు సీమకు అటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు సెంటర్ అవుతుంది. మరి కేంద్రము తీసుకునే నిర్ణయం మీద మరి ఆధారపడి ఉంది కాబట్టి మనకి క్యాపిటల్ సిటీగా విజయవాడ గుంటూరు మధ్యలో మరి ఏర్పాటు చేస్తే ఇటు వాళ్ళందరికీ మరి క్యాపిటల్ సిటీ బాగుంటుందని ఒక ఆలోచన. మన గుంటూరు అనాది నుంచి కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు కనుక అది ఒకటే కాకుండా రాష్ట్రానికి ఇది మధ్యస్థంగా ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల మన గుంటూరు విజయవాడ ప్రాంతాలే రాష్ట్రానికి ప్రధాన కేంద్రం అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆప్షన్ 3 ఒంగోలు, నెల్లూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది మరో అభిప్రాయం. తీర ప్రాంతానికి చాలా దగ్గరున్న ఈ ఏరియా అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలకు దగ్గరవుతుంది. సీమ సందుల్లోనే ఉన్నట్టుంటుంది. పైగా వాటర్ సోర్సెస్ కూడా ఎక్కువే. అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు కూడా దగ్గరవుతుంది. అందుకే మూడో ఆప్షన్ కింద ఈ ప్రాంతాన్ని సూచిస్తున్నారు చాలా మంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నేపథ్యంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రకాశం జిల్లాలో దొనకొండ ఏరియాలో విస్తారమైన భూమి ఉంది, అనేకమైన వనరులు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలా కాని పక్షంలో గుంటూరు, ప్రకాశం జిల్లా మధ్యలో ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసినా చాలా సౌలభ్యంగా ఉంటుంది. నిజానికి ఈ 3 ప్రాంతాల్లో దేన్ని రాజధానిగా ఎంచుకున్నా చాలా రకాల ప్రయోజనాలున్నాయి. 3 ప్రాంతాలు ఇటు సీమకు అటు ఉత్తర కోస్తాంధ్రకు మధ్యలో ఉంటాయి. పైగా అన్ని తీర ప్రాంతానికి దగ్గరున్నాయి. వాటర్ సోర్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే దేన్ని ఎంపిక చేసుకున్నా సమస్యలు ఉండవు. దేశంలోని 4 మెట్రో నగరాల్లో 3 కోస్టల్ ఏరియాను ఆనుకుని ఉన్నవే. ఒక్క ఢిల్లీ తప్పితే చెన్నై, ముంబై, కోల్కతా సముద్ర తీరాన ఉన్నవే. దేశంలో ఏ నగరాలకు లేనన్ని అడ్వాంటేజెస్ వీటికున్నాయి. అందుకే వేగంగా అభివృద్ధి చెందాయి. విభజన జరిగితే కొత్త రాజధాని కోస్టల్ ఏరియాకు దగ్గరలో ఎంపిక చేస్తే త్వరలోనే రాజధాని ఏర్పాటు సాధ్యమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఎలాగూ రాష్ట్ర విభజనకు కేంద్రం సానుకూలమైతే సీమాంధ్రను సంతృప్తిపరిచేందుకు కేంద్రం ప్యాకేజీలు ఇవ్వక తప్పదు. దానికి తోడు ఎలాగూ సీమాంధ్రుల లాబియింగ్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. చిత్తశుద్ధితో రాజధాని విస్తరణకు కృషి చేస్తే అతి త్వరలోనే రాష్ట్రంలో మరో రాజధాని ఖాయమంటున్నారు రాష్ట్ర ప్రజలు. 12 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ రాజధానిగా రాయ్పూర్ ఎంపికైంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాయ్పూర్ రాజధానిగా బాగా విస్తరించింది. అయినా సరే పాలనా అవసరాల కోసం, జనం సౌకర్యం కోసం రాయ్పూర్కు సమాంతరంగా 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నయా రాయ్పూర్ నిర్మిస్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. కొత్త రాజధానుల్లో వేగంగా అభివృద్ధి చెందిన ఏకైక రాజధాని నయా రాయ్పూర్. దాన్ని ఆదర్శంగా తీసుకుని సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మిస్తే బాగుంటుందంటున్నారు నిపుణులు. V6 స్పాట్లైట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to V6 Spotlight. దేశంలో చివరిగా ఏర్పడిన 3 చిన్న రాష్ట్రాలు కొత్త రాష్ట్రాల డిమాండ్స్ కు మోడల్స్ గా మారాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో 10 ఏళ్లలో వచ్చిన మార్పులు పాఠాలుగా నిలుస్తున్నాయి. వాటి రాజధానులుగా ఏర్పడ్డ నగరాలు కొత్తగా నగరాల అభివృద్ధికి మార్గదర్శనం చేస్తున్నాయి. వాటిలో కొన్ని అవకాశాలను సృష్టించుకొని దూసుకుపోతుంటే మరికొన్ని ఉన్న అవకాశాలను ఉపయోగించుకోలేక వెనకబడ్డాయి. వాటి సంగతేంటో చూద్దాం. ఉత్తరాఖండ్ 2000 నవంబర్ 9న ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసిన 13 జిల్లాలతో ఈ రాష్ట్రం ఏర్పాటైంది. రాజధాని డెహ్రాడూన్. 51,000 చదరపు కిలోమీటర్లు.
విస్తరించిన ఉత్తరాఖండ్ జనాభా ఈ మధ్యే 1 కోటి దాటింది. పవిత్ర ఆలయాలతో దేవతల నేలగా పేరున్న ఉత్తరాఖండ్కు టూరిజమే ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్రానికే కాదు, పర్యాటకంలోనూ దీనికి రాజధాని డెహ్రాడూన్ ముందుంది. డెహ్రాడూన్లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 3 రెట్లెక్కువ. జాతీయ సగటు 42,000 రూపాయలైతే ఈ సిటీలో 1,20,000 పైనే. ఇదంతా గత 20 ఏళ్లలో వచ్చిన మార్పు. పెద్ద రాష్ట్రాల రాజధానులకు ధీటుగా బిజినెస్ ఐటీ హబ్ గా ఎదుగుతోంది డెహ్రాడూన్. కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో పాటు అనేక స్పెషల్ ఎకనామిక్ జోన్లతో నగరం బిజీగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు 4 లేన్ల హైవే నిర్మాణం కొనసాగుతోంది. అది పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు మరింతగా మారిపోతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రమంతా విస్తృతంగా రోడ్లున్నాయి. గంగా నదిపై తెహ్రీ డ్యాం నిర్మాణం తర్వాత విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తరాఖండ్ మిగులు సాధించింది. 10 ఏళ్లలో విద్యుత్ ప్రొడక్షన్ 3 రెట్లు పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ ఫెసిలిటీస్ ను విస్తరించారు. 98% ప్రాంతాలకు ఇక్కడ విద్యుత్ సౌకర్యం ఉంది. గతంలో చీకటి కొండల మధ్య సాగిన ప్రయాణాలు ఇప్పుడు వెలుగుల్లో మెరిసిపోతున్న రోడ్లపై సాగుతున్నాయి. పదేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన మరో చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. దట్టమైన అటవీ ప్రాంతం, ఎక్కువ మంది గిరిజనులు, అభివృద్ధికి ఆమడ దూరం. అలాంటి రాష్ట్రం ముఖ చిత్రం 10 ఏళ్లలో మారిపోయింది. గతంలో ఉనికి లేని వాళ్లకు ఒక గుర్తింపు వచ్చింది, అవకాశాలు పెరిగాయి, కొన్ని సమస్యలు వచ్చాయి. మొత్తం మీద చిన్న రాష్ట్రాల అనుభవాల్లో ఛత్తీస్గఢ్ ఒక పాఠం. అందులో రాజధాని రాయ్పూర్ది ఓ పేజీ. ఛత్తీస్గఢ్ రైస్ బౌల్ గా ముద్దుగా పిలుచుకునే రాష్ట్రం. మధ్యప్రదేశ్ నుంచి విడదీసిన 16 జిల్లాలతో 2000 నవంబర్ 1న ఏర్పాటైంది. 1,35,000 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. 2.5 కోట్ల జనాభా. రాజధాని రాయ్పూర్. కేవలం 20% అర్బన్ జనాభాతో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది ఛత్తీస్గఢ్. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ ప్రాంతాలు పర్వతాలతో నిండిపోతే మధ్య ప్రాంతం సారవంతమైన వ్యవసాయ భూమి. మహానది జలాలతో ఈ ప్రాంతంలో వరి పండిస్తున్నారు. రాష్ట్రంలో 44% అటవీ ప్రాంతమే. జనాభాలో 3వ వంతు మంది దట్టమైన అడవుల్లో నివసించే గిరిజనులే. ఛత్తీస్గఢ్ లో 5% జనాభా పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. విస్తృతమైన సహజ వనరులతో ఇక్కడ పారిశ్రామిక రంగం 10 ఏళ్లుగా వేగంగా పెరుగుతోంది. ముందు నుంచి ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, అల్యూమినియం, సిమెంట్ ప్లాంట్లు పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి తోడు విద్యుత్ రంగంలోనూ మిగులు స్థాయికి ఎదిగింది ఛత్తీస్గఢ్. రాజధాని రాయ్పూర్ ను క్రమంగా విస్తరిస్తూ వస్తున్నారు. నయా రాయ్పూర్ పేరుతో కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు. పాత, కొత్త నగరాలతో పాటు పారిశ్రామిక నగరం భిలాయ్లను కలిపి గ్రేటర్ రాయ్పూర్ అంటున్నారు. పేరుకి గ్రేటర్ అని పిలుస్తున్న ఈ ప్రాంతాలన్నీ వేర్వేరు నగర పాలనలోనే నడుస్తున్నాయి. కానీ వీటికి భిన్నంగా సాగుతోంది జార్ఖండ్ రాజధాని రాంచీ. దేశంలో చివరి రాష్ట్రంగా 2000 నవంబర్ 15న ఏర్పాటైంది జార్ఖండ్. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ల నుంచి గిరిజన ప్రాంతాలను వేరు చేసి దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని గనుల్లో 40% ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. 74,677 చదరపు కిలోమీటర్లు విస్తరించిన రాష్ట్రం. 3,30,00,000 దాకా జనాభా.
అంతులేని సహజ వనరులతో అభివృద్ధి పరంగా అన్ని అవకాశాలున్నా జార్ఖండ్ను రాజకీయ అనిశ్చితి తినేస్తోంది. కొత్తగా ఏర్పాటైన 3 రాష్ట్రాల్లో దెబ్బతిన్న ఫార్ములా ఇదొక్కటే. అది కూడా కేవలం రాజకీయ అస్థిరత, అవినీతి వల్లే. రాజకీయ వైఫల్యాలతో అభివృద్ధిలో వెనుకబడింది. జార్ఖండ్ ఏర్పాటయ్యాక ఇన్నేళ్లలో ఆర్సెలార్, జిందాల్ లాంటి పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. కానీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కింది తక్కువే. విద్యపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, గిరిజనులైన జనంలో సరైన నైపుణ్యం లేకపోవడంతో పొరుగునే ఉన్న బీహారీలు ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్నారు. మరోవైపు సహజ వనరుల తవ్వకాల కోసం గిరిజనులను నిరాశ్రయులను చేసే విధానాలు వివాదాస్పదమవుతున్నాయి. చిన్న రాష్ట్రాలకు మన రాష్ట్రానికి కొన్ని పోలికలు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర పరిస్థితికి బాగా దగ్గరగా ఉండే ప్రాంతం మరొకటి ఉంది. అదే చండీగఢ్. తెలంగాణ విభజన డిమాండ్ నేపథ్యంలోనే హైదరాబాద్ భవిష్యత్ పైన చర్చ మొదలైంది. దీంతో చండీగఢ్ అనుభవం తెరపైకి వచ్చింది. 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటూనే కేంద్రపాలిత ప్రాంతంగా సొంత అస్తిత్వాన్ని కాపాడుకుంటోంది చండీగఢ్. అక్కడి పరిస్థితికి మన రాష్ట్రంలో పరిస్థితికి పోలికలు, తేడాలు చూద్దాం. భారత్ పాకిస్తాన్తో పాటే నాటి పంజాబ్ ప్రావిన్స్ కూడా 2 ముక్కలైంది. కీలకమైన లాహోర్ పాక్కు పోవడంతో మన పంజాబ్కు కొత్త రాజధాని అవసరమైంది. అలా నిర్మించిందే చండీగఢ్. అప్పట్లో దేశంలో కొత్తగా నిర్మించిన నగరాల్లో పక్కా ప్లాన్తో రూపుదిద్దుకుంది చండీగఢ్. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుజియర్ తో ఈ నగరాన్ని డిజైన్ చేయించారు నెహ్రూ. ఇది పంజాబ్ కు రాజధానిగా కొనసాగింది. పంజాబ్ రాజ్యాధికారంలో హిందూ, సిక్కు ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్ర విభజన అనివార్యంగా మారింది. దీంతో పంజాబ్ తూర్పు భాగంలో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో 1966 నవంబర్ 1న హర్యానా ఏర్పాటైంది. దీనికి రాజధాని ఏంటన్న ప్రశ్న తలెత్తింది. రాజధాని చండీగఢ్ మాదంటే మాదన్న వివాదం మొదలైంది. చివరికి రాజీ ఫార్ములాతో హర్యానాను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఈ 2 రాష్ట్రాలకు మధ్యలో ఉండడం కూడా చండీగఢ్ ఉమ్మడి రాజధాని కావడానికి అనుకూలంగా మారింది. చండీగఢ్ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరం. 1,00,000 దాటిన తలసరి ఆదాయంతో దేశంలోనే సంపన్న నగరంగా పేరుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలన కూడా ఉండడంతో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోనే పనిచేస్తున్నారు. సిటీలో ఆర్డినెన్స్, కేబుల్ ఫ్యాక్టరీతో పాటు 15 భారీ మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇవి కాక 2,500 వరకు చిన్న పరిశ్రమలున్నాయి. ఢిల్లీకి దగ్గరగా ఉండడం కూడా చండీగఢ్ కు బాగా కలిసొచ్చింది. దశాబ్దాలుగా చండీగఢ్ ను సొంతం చేసుకోవడానికి పంజాబ్, హర్యానా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 1970లో, 1980లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలోనూ ప్రధాని ఇందిరాగాంధీ హామీ ఇచ్చినట్టు చండీగఢ్ తమకే ఇవ్వాలని పంజాబీలు వాదిస్తున్నారు. లో ప్రధాని రాజీవ్ గాంధీకి లోంగోవాల్ కు మధ్య ఒప్పందం ప్రకారం పంజాబ్ లో ఇంకా మిగిలిన హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాకిచ్చి చండీగఢ్ ను పంజాబ్ కు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే తర్వాత ఈ ఒప్పందం రద్దయింది. మరోవైపు హర్యానా కూడా చండీగఢ్ తమదేనంటోంది. ఇక మన రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం రాజధాని హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడంతో రాష్ట్ర విభజన అంశం చిక్కుముడిగా మారింది. శతాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ ఈ నగరాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అలాగే హైదరాబాద్ అభివృద్ధిలో తమకు వాటా ఉందని కోస్తా, రాయలసీమ ప్రాంతాల నేతలు వాదిస్తున్నారు. ఇక దశాబ్దాల క్రితమే నగరంలో స్థిరపడిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై తీసుకునే నిర్ణయానికి హైదరాబాద్ కీలకంగా మారింది. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు.
అందులో ఇక మిగిలింది 2 వారాలు. ఢిల్లీ సంకేతాలు చూస్తే ఈసారి తాడోపేడో తేలిపోవడం గ్యారంటీలా కనిపిస్తోంది. ఓవైపు ప్యాకేజ్ వాదనలు, మరోవైపు ఫార్ములాలు, ఇంకోవైపు రకరకాల విభజన ప్రతిపాదనలు రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నాయి. అన్నీ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక కేంద్ర నిర్ణయం కమింగ్ సూన్. వెయిట్ అండ్ సీ. ఇది V6 స్పాట్లైట్.